జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదుకు కారకులైన వారిపై ఈసీ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీఐలు సహా ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయించింది. వీరిని అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో భాగస్వాములుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు పోలీసు అధికారులను వీఆర్కు బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా తాజాగా ముగ్గురు పోలీస్ అధికారులపై వేటైతే వేసిన పరిస్థితి అయితే ఎన్నికల సంఘం. అదే మరో విధంగా ఇద్దరు పోలీస్ అధికారులు కూడా వీఆర్ఎక్స్ వెళ్లిన పరిస్థితి అయితే ఆ రోజు నుంచి కూడా సరే ఈ రోజు వరకు కూడా సరే అటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు తీవ్ర ఆరోపణలు అయితే గురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు కూడా సరే దొంగ ఓట్లపైన నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇవాళ మనతో పాటు అందుబాటులో బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఆ రోజు ఉప ఎన్నికల్లో కూడా సరే మీరు ఎక్కడికక్కడ దొంగ ఓట్లు బస్సులో తరలించి అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు మీపై అందరిపైన మీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు దాని ప్రతిఫలంగా కూడా సరే పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకు ఎలా చూడొచ్చు? పాపం పండింది అంటారు కదా, ఆ రోజు చేసినట్టు పాపం ఈ రోజు పండింది. ఈరోజు దాదాపు కలెక్టరు, డిప్యూటీ కమిషనరు, పోలీస్ అధికారులు దీంట్లో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు ఈరోజు సస్పెండ్ అవ్వడం జరిగింది. సస్పెన్షన్ సరిపోదు, అరెస్ట్ చేయాలి. దీని వెనకాల ఉంటే ప్రజాప్రతినిధులు ఏమైనారు? వీరి అధికారుల పాత్ర 10% ఉంటే ప్రజాప్రతినిధుల పాత్ర 90% ఉంది. ఈరోజు ప్రజాప్రతినిధుల్ని ప్రోత్సాహంతో, వాళ్ళు ఇచ్చినట్టు ప్రోద్బలంతో, వాళ్ళు ఇచ్చినట్టు అండదండలతో వీళ్ళు ఆ రోజు ఎగిరెగిరి పడ్డారు కదా అధికారులు. అధికార పార్టీ నాయకులకి అండగా ఉన్నటువంటి ఈ అధికారులు ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయినా రాబో రోజుల్లో జైలు కూడా పోయే ప్రమాదం ఉంది. భారతీయ జనతా పార్టీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. రాబో రోజుల్లో ఈ ఆధారాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి మేము సమర్పించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో రాబో రోజుల్లో ఇక్కడ నుండి ఇంకా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్ని పూర్తి నివేదిక తీసుకొని మేము గవర్నర్ గారిని కూడా కలవబోతున్నాం. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, రాబో రోజుల్లో జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. వీళ్ళందరూ అధికార పార్టీ నాయకులకి అండగా ఉన్నటువంటి అధికారులు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు అనుభవించారు. వీళ్ళ దగ్గర చేయించిన వాళ్ళు ఎక్కడ డౌన్లోడ్ చేశారు, ఎక్కడ ప్రింట్ చేశారు, ఎక్కడ జిరాక్స్ చేశారు, ఎవరెవరు పంచారు, ఎవరెవరికి పంచిచ్చారు, ఇదంతా జరిగింది. ఏదో ఒక ప్రక్రియ, కొన్ని వందల మంది పాత్ర ఉంది. ఏదో ఇద్దరు ముగ్గురును అరెస్ట్ చేసి కేసులు పెడితే సరిపోదు. అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. బస్సుల్లో తరలిస్తూ కూడా సరే ఎక్కడికక్కడ కూడా సరే మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి. అంటే కేవలం ఇప్పటికీ ముగ్గురు పోలీసు అధికారుల మీద మాత్రం వేటుపడింది, మరో ఇద్దరిని వీఆర్కి తరలించిన పరిస్థితి. ఇంకా ఎంతమంది ఉన్నారంటారు? ఐపీసీ సెక్షన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాయి అనుకుంటున్నారు మీరు? కేవలం వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వైసీపీ నాయకులకి తొత్తులుగా ఈరోజు వాళ్ళు వ్యవహరించిన కారణంగా ఈరోజు వాళ్ళు బలయ్యారు. వారి భవిష్యత్తు వారికి అర్థం కావట్లేదు. ఈరోజు ఎవరెవరు దీంట్లో సస్పెండ్ అయ్యారో రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ రోజు మీరు వారికి తోడుగా, అండగా, నీడగా ఉన్న దానికి ఈరోజు మీరు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్ష సరిపోదు. మిగతా అధికార పార్టీ నాయకులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తొందరలోనే అధికార పార్టీ నాయకుల మీద కూడా గట్టి చర్యలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఇది ఇప్పుడు పరిస్థితి. ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా సరే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఓటర్ లిస్ట్ ఉండదో దాన్ని మరీ సవరణ చేయాల్సిన అవసరం అయితే కూడా ఉండదనేసి రాబోయే రోజుల్లో మరో 25 మంది ఎన్నికల్లో పనిచేసినటువంటి అధికారులు కూడా చర్యలు తప్పమనేసి కూడా బీజేపీ నేత